హలో! ఎలా ఉన్నారు అందరూ? ఇది కార్తీక పౌర్ణమి రోజు ఉదయము 4:30 అలా అవుతుంది. ఇంటి ముందర దీపాలు పెట్టేసి, ఇంకా కపిల్ తీర్థం వెళ్ళి అక్కడ దీపం వెలిగించాలనుకున్నాను. సో, అందుకే త్వరగా లేసి ఇవన్నీ దీపాలు పెట్టేసి బయలుదేరేసాను. ఈ తెల్లవారుజామున లేస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా! ఇలా తెల్లవారుజామున లేసి ఇంట్లో దీపాలు పెట్టుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకుంటే పాజిటివ్ లెవెల్స్ అయితే ఆకాశానికి అంటుతాయండి. సో, కపిల్ తీర్థం కాడికొచ్చాము. ఇక్కడ ట్రాఫిక్ ఫుల్లు ఉండే. చాలా జనాలొచ్చుండారు. ఇంకా 8 నుంచి ఇంకా ఎక్కువ మందొస్తారు. సో, కాబట్టి మార్నింగే వచ్చేసాను. మామూలుగా నాకు ఎర్లీ మార్నింగు 5:30, 6 లోపల పెట్టేసుకుంటాను. మామూలుగా ఈ కార్తీక పౌర్ణమి రోజు అలా. సో, 4:45కు అలా బయలుదేరితే మాకు 6 అయిపోయింది. అంటే అంతా అయిపోయింది. బట్ మేమక్కడ కొంచెం తిరిగాము. సో, దానివల్ల లేట్ అయింది. దీనికి ముందు రాత్రంతా వాన పడుండే. కానీ లైట్ తుంపర పడతా ఉనింది. ఇంకా పడదులే అనుకున్నాం. బట్ ఆ రోజంతా మామూలు వర్షం పడలేదండి. బీభత్సంగా పడింది వానైతే. కార్తీక మాసంలో పడుతుందిలేండి. అది తెలిసిన విషయమే. సో, ఇంకా వెళ్ళేసి అంతా దీపాలు పెట్టేసుకున్నాము. ఇక్కడ దీపాలంతా పెట్టేసుకొని ఇక బయటొచ్చాము. దీపాలు పెట్టి దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయట వ్యూ అనమాట ఇక్కడ. అది అటు సైడు రైట్ సైడు అభయ ఆంజనేయ స్వామి టెంపులు. అయ్యప్ప మాలలు కూడా వేసుకొని అక్కడ పూజలు చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇలాంటి దేవుళ్ళ విషయాల్లో అయితే అండి నేనైతే ఖచ్చితంగా ఒక సూపర్ పవర్ అంటే ఒక మంచి శక్తి ఉందని నమ్ముతానండి. ఎందుకంటే తెలుసా, ఎవరో కానీ పనిగట్టుకొని చేయకపోతే కానీ ఇంత పర్ఫెక్ట్గా నడుస్తుందా అనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద యూనివర్స్ ఏంటి, ప్లానెట్స్ ఏంటి, సూర్యుడేంటి, చంద్రుడేంటి, బాబోయ్! ఈ అస్తమించటాలు, ఈ ఉదయించడాలు, తర్వాత ఇలా జనన మరణాలు, ఈ యూనివర్స్‌లో ఇంకా ఎన్నో ప్రాణులు కదా! మన బాడీ ఏంటి, మన బాడీని ఇంత పర్ఫెక్ట్‌గా అమర్చడం ఏంటి, మన జీవన విధానం, మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ చూస్తే ఎవరో పనిగొట్టుకొని చేస్తే తప్ప ఇవన్నీ జరగవని అనిపిస్తుంది నాకైతే. సో, ఇక్కడ మన పూజ అంతా ఇక్కడంతా అయిపోయిన తర్వాత అండి రైట్ సైడు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఇక్కడ ఎవరైనా వనభోజనాలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ రావచ్చండి. ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. కోనేరులాగా ఉంది. కొంచెం పార్కులాగా ఉంది. అక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపంలో నాగులున్నారు, వినాయకుడున్నారు. అక్కడ కూడా దీపాలు పెడుతున్నారు. నేను బాగా హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాను అక్కడ కూడా. చాలా బాగుందండి. వనభోజనాలకు అలా ఫ్యామిలీతో వస్తే మటుకు సూపర్ ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఎప్పుడో చూద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది నాకు. చాలా బాగుంది. దేవుడు మనకు కళ్ళకు కనిపించడు కాబట్టేనండి ప్రకృతిని ఇష్టపడతా. నాకు ప్రకృతి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాను నేను. నాకు అంత పిచ్చి. సో, అందుకే దీన్ని చూసి నాకు అసలు చాలా బాగా అనిపించింది. అంటే మనం దేవుడిని అయితే ఎప్పటికీ చూడలేం కదా! కాబట్టి నేను ప్రకృతిని దేవుడిగా అనుకుంటాను. సూర్యుడేంటి, చంద్రుడేంటి, తర్వాత చెట్లేంటి, తర్వాత నీరేంటి అన్నీ ప్రకృతిలో భాగాలే కదండీ. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. సూర్యుడు ఉదయించేదానికి మనం ఎక్కడో కన్యాకుమారి కూడా వెళ్తాం. కిరణాలు అంటే సూర్యుడు ఉదయించేది చూడటానికి సముద్రం కాడికి వెళ్తాం. ఇవన్నీ ప్రకృతి అందాల్లో ఇవన్నీ భాగాలు. ఫర్ సపోజ్ చూడండి, సూర్యుడు మనకు వెలుగిస్తాడు. అంటే లైఫ్ ఇస్తాడు. సూర్యుడు లేకపోతే ఏ ప్రాణి బ్రతకదు. అసలు సూర్యకిరణాలతో వికసించే పూలు ఎన్నో ఉంటాయి. సూర్యకిరణాలు తగిలి బతికే చెట్లు. ఆ సూర్యుడు ఉదయిస్తూనే అందరికీ బతుకు తెరువు కూడా కదండి. మన ప్రకృతిలో ఉండే ఇక పూలు, పండ్లు, ఆకులు, జంతువులు అన్నిటికీ పూజలో భాగం చేసుకుంటాం మనం కదా. వీటినైతే మన పూజల్లో భాగం చేసుకోవడం నాకు ఇది బెస్ట్ థింగ్ అనిపిస్తుంది తెలుసా. ఇప్పుడు చూడండి, పాములకు నాగుల చవితి అంటాం. ఇంకా మనము ఆవుని గోమాతగా కొలుస్తాం. ఇంకా మన దేవుడికి వాహనాలుగా ఎన్నో జంతువుల్ని కొలుస్తాం కదా. ఇక భూమి చూస్తే మనకు ప్రకృతిలో భాగమే కదా. అంటే ఇల్లు కట్టేటప్పుడు భూమికి పూజ చేస్తాం. ఆ భూమిలో మనం పంటలు పండిస్తాం, మన భుక్తిని తీర్చుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి గురించి నో వర్డ్స్ అండి. నిజంగా మన పండగలు, సాంప్రదాయాలు, పూజా విధానాలు
విధానాలు ఎంత బాగుంటాయండి. మన పండగల్లో పూజల్లో ఫాలో అయ్యే సాంప్రదాయాలు మనకు ఎంత మంచి చేసేవిగా ఉంటాయి తెలుసా. ముఖ్యంగా ఉపవాసాలు ఇవైతే మన ఆరోగ్యానికి ఎంత మంచివి. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండేలా మన పండగలు ముడిపడి కూడా ఉంటాయి చూడండి. అంటే ఉపవాసాలు ఆరోగ్యానికి మంచివి అని. ఉపవాసం ఎంత మంచిదో ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ చెప్తున్నాయి, కానీ మన కల్చర్లో ఎప్పటి నుంచో ఉంది కదండి మనకు. ఇంకా సాంప్రదాయాల విషయాలకు వస్తే మన ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకు బొట్టు పెడతాం. ఎంత పాజిటివ్ అంటే ఇది ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది. మనము వారి మీద మనకి ఎంత నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా ఆ క్షణం అన్నీ మనకు వెళ్ళిపోతాయి. పాజిటివ్గా వాళ్ళని కలుపుకోవాలనిపిస్తుంది కదా. అలాగే మనం మన నమస్కారాలు పెట్టడం, ఎందుకంటే ఎదుటివారిని మనం రెస్పెక్ట్ చేస్తూ ఈ సాంప్రదాయం ఎంత మంచిదండి. ఇంకా పూజలకు పండగలకు మనం యూస్ చేసే ఎలిమెంట్స్ అయితే ఆహా వేరే లెవెల్లో ఉంటాయండి బాబు. అంటే ఎంత మంచిగా ఉంటాయి కదా. అంటే కొబ్బరికాయలని, తమలపాకులని, ఎండు ఖర్జూరాలు, పండ్లు, పసుపు, కుంకుమ, మామిడాకులు, అరిటాకులు, ఏమన్నా ఉంటాయండి. అస్సలు మన పూర్వీకులు కావచ్చు, లేకపోతే ఋషులు కావచ్చు, ఎప్పుడో మనకు సాంప్రదాయాలుగా ఇవన్నీ పెట్టేశారు కదండి. ఇవన్నీ చూస్తే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఎన్నో సంవత్సరాల క్రితమే సైన్స్ని మన రియల్ లైఫ్కి యూజ్ అయ్యేలాగా పూజలు పండగలతో ముడిపెట్టారనిపిస్తుంది నా వరకు అయితే కదా. సో ఇక్కడ చెప్పాను కదా, ఒక మండపం ఉండదని, అక్కడ ఉసిరి దీపాలన్నీ పెట్టారు. సో నేను అక్కడ హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాను. సో అక్కడ దీపం పెట్టేసి కొంచెం కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేసాను. అక్కడైతే నాగులు, వినాయకులు ప్రతిమలను ప్రతిష్ఠించుండారు. చాలా బాగుండదండి. విసిరి దీపాలని ప్రశాంతంగా గుళ్ళో పెట్టేసి వచ్చి ఇక్కడ పెట్టుకొని హారతి ఇస్తే మాత్రం వేరే లెవెల్లో ఉండే. నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ ఉందండి. అది నేను చెప్పలేనండి బాబు, వర్ణనాతీతంగా ఉండదు, అద్భుతంగా ఉండదు. ఇది హారతి ఇచ్చి అలా పెట్టానండి, వానైతే మామూలుగా పడలేదు. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అక్కడ మేము తప్ప ఎవ్వరు లేరు. సో అందరూ అక్కడ హడావిడిగా దీపాలు పెట్టుకుంటూ అలా ఉన్నారు. గబగబా మార్నింగే వెళ్ళాం కాబట్టి పెట్టేసి అట్లా వెళ్ళిపోతున్నారు. బట్ నాకు పిచ్చి ఉంది కదండి, ఎక్కడ ప్రకృతి ఉన్నా, ఎక్కడ అందాలున్నా, అంటే చెట్లు, నీరు ఎక్కడున్నా అక్కడికి వాలిపోతూ ఉంటాను నేను. ఇవన్నీ చూసి నా వల్ల కాలేదు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలనిపించి ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో అలా వచ్చి అలా పెట్టుకున్నానో లేదో వాన మామూలుగా స్టార్ట్ కాలేదు. అక్కడే దాదాపు 1 అవర్ నిలిచిపోయాము. ఆ మండపం మమ్మల్ని రక్షించిందనమాట. హ్యాపీగా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ చేశాను నేను. సో ఇలాంటి పూజలు, వ్రతాలు, సాంప్రదాయాలు అన్నీ మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ పెరుగుతాం కదండి. దీపాలు పెట్టే వాళ్ళు కూడా కొంచెం త్వరగా కానీ తీసి బయట వచ్చేసేయాలి. కొంత దారి ఇవ్వండి, వచ్చే వాళ్ళకి కూడా దారి ఇవ్వండి.
సో ఇంకా నేను దీపాలన్నీ పెట్టేసి ఇంకా బయలుదేరేసాము. ఇది బయట నంది సర్కిల్ ఉంటుంది కదా, అక్కడ ఇంటికి వచ్చి కొంచెం లైట్గా తలంతా తడిచుండే. సో అందుకని ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని, నిజంగా ఉండే గుడ్డలే ఆరట్లేదండి, ఇంకా తడిచిన గుడ్డల్ని అక్కడ ఆరబెట్టుకోవాలనిపిస్తూ ఉంది. ఈ వానని ఎంజాయ్ చేయొచ్చు కానీ గుడ్డలు ఆరిన తర్వాత వాన పడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇట్లా వాన పడే మధ్యలో నా ఎండ వస్తే కొంచెం ఏమి హ్యాపీ అనిపిస్తుందో, వెంటనే బట్టలన్నీ ఆరేసుకొని మంచిగా మర్చిపెట్టుకుందామా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు తాగి టీ పెట్టుకుందామని చెప్పి అప్పటికే మాకు వాయించేస్తుంది వాన. సరే లోపలికి వచ్చి పాత్రలన్నీ తోమేసిన పాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా టెంపుల్కి వెళ్ళాం కాబట్టి ఇంకేం కిచెన్లోకి రాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చి ఇవన్నీ నీట్గా సర్దేశాను. పాత్రలు తోమి ఆడ పెట్టడము చాలా ఈజీ అనిపిస్తుందండి, అవి ఎత్తి పెట్టడమే మహా కష్టం. ఇప్పుడు బట్టలు ఉతికి ఆరేయడం పెద్ద ప్రాసెస్ అనిపించదు, అవి మడిచి ఎవరి ర్యాక్లలో సర్దుతాం చూడండి, అదే నాకు పెద్దగా అనిపిస్తుంది. చిన్న పనులు నాకు పెద్దవి అనిపిస్తాయి, పెద్ద పనులు చిన్నవిగా అనిపిస్తాయి. సో ఆ టబ్బు కూడా నీట్గా కడిగి పక్కన పెట్టేశాను. నైట్ బాదం నానబెట్టేసి ఉన్నాను, అవి మంచిగా నానిపోయినాయి. ఇంకా వాటికి మొత్తం షెల్ తీసేసి పక్కన పెట్టాలి. లోపల వేడి నీళ్ళు తాగుదామని ఒక గ్లాస్ వాటర్ వెచ్చగా పెట్టుకొని తాగానండి బాబు. నాకు ఆ నీళ్ళు తాగితే కానీ ప్రాణం లేచి రాలేదు. నీళ్ళు తాగి కొంచెం 1 గ్లాస్ టీ పెట్టుకొని తాగేసాను. టీ పెట్టుకొని ఇంకా వెంటనే ఇంకా టిఫిన్కు అంతా రెడీ చేసేయాలి. చపాతీలు ఉండే అనమాట. సో వీటిని వచ్చి నేను చపాతీ న్యూడిల్స్ లాగా చేద్దాము, మళ్ళీ దీనికి సపరేట్ కర్రీలా లేకుండా అనేసి ఒక 6-7 చపాతీలు ఉండే. ఇంకా నేను ఫ్రూట్సే తినేస్తాము పంచామృతం లాగా చేసుకొని అని చెప్పి ఇంకా ఈ ప్రాసెస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఆ న్యూడిల్స్ కాకుండా ఇలా కొత్తగా న్యూడిల్స్ ట్రై చేయండి. ఇది 3rd టైం నేను చేయడం. చాలా టేస్ట్, కొంచెం వెరైటీ టేస్ట్ అనిపిస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. మనము దానికి తగ్గ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, అంటే మంచిగా ఎక్కువ స్పైస్ తినే వాళ్ళు కూడా స్పైసెస్ వేసుకోవచ్చు. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం స్పైసెస్ వేసుకున్నాను. ఇంకా మీరు అందులో సోయా సాసులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ ఆ టచ్ వేరుగా ఉంటుందండి, అది మన చైనీస్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. మనం కంప్లీట్ మన ఇండియన్ ఫుడ్ లాగే చేసుకోవాలంటే స్పైసెస్ మంచిగా ఉప్పు కారాలు దట్టి చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. ఈ వానకు తింటుంటే అద్భుతంగా ఉండే. ఏం లేదు, టమోటాలు ఒక 2, పచ్చిమిర్చి ఏమంటారు మన ఆనియన్స్ ఒక 2 మంచిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చపాతీలని కూడా న్యూడిల్స్ లాగా ఇప్పుడు నేను కట్ చేశాను కదా, సేమ్ అలాగే కట్ చేసి పెట్టుకొని ఒక మంచి ప్యాన్ పెట్టుకొనేసి తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంకా ఇప్పుడు ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా వేస్తామో అలాగే వేయాలి. తర్వాత ఇంకా ఈ ఆనియన్స్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. అంటే మనం తిరగమాతకు వేయించుతాం చూడండి, అలా వేయించకూడదు అనమాట, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇంకొంచెం సాల్ట్ వేస్తే మనకు త్వరగా అవి తడి అంతా త్వరగా పోయి మంచిగా వేగుతాయి అన్నమాట. మెత్తబడాలండి, మనకు పూర్తి వేగకూడదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, పించ్ అంటే పించ్. అది కూడా మంచిగా మగ్గిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటా పీసెస్ ఉంటాయి కదా, అవి వేసేసి వాటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గడం మెత్తబడడం, వీటికంతా మెత్తబడితేనే టేస్ట్ బాగుంటుందండి. అవి మెత్తగా ఉండాలి, కంప్లీట్గా ఉండకూడదు. తర్వాత ఇప్పుడు వచ్చేసి బాగా ఇట్లా కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. దాంతోపాటే ధనియాల పొడి, కారం పొడి, తర్వాత వచ్చేసి గరం మసాలా పొడి ఇవి వేసుకున్నాను. వేసుకొని వాటిని కూడా ఒక 5 మినిట్స్ అలా బాగా వేయించుకున్నాను. ఇవి బాగా వేగితేనే పచ్చివాసన పోయేలాగా మనకు అవి టేస్ట్ ఉంటాయి. తర్వాత కొద్దిగా అనమాట ఒక స్ప్రింకిల్ చేసుకున్నాను వాటర్ అలా, దాన్ని కూడా మనకు అది జస్ట్ అట్లా ఒక ఉడుకులాగా వస్తే మనకు ఆయిల్ అంతా బయట వస్తుందండి, అట్లా బయట వచ్చే వరకు మగ్గనివ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఇలా వస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడే మనం చపాతీలు చేసేటప్పుడు ఎట్లా సాల్ట్ వేస్తాం కాబట్టి మొత్తానికి ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని సాల్ట్ కూడా మంచిగా వేసుకొని ఇప్పుడు చపాతీలు మనం న్యూడిల్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఒకటి మిస్ ఏమిటైందంటే ఆర్గానో ఉంది కదండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇది కంప్లీట్గా ఆప్షనల్, నా దగ్గర ఉందని వేశాను, కానీ అది వేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆర్గానో మామూలుగా అయితే టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ అది వేస్తే ఓ రేంజ్లో ఉంటుంది అనమాట. ఆర్గాన్ పొడి ఉంది, అది మిస్ అయిందనమాట. అది వేసి కలుపుకొని లాస్ట్లో ఒక బటర్ మామూలు బటర్ ఉన్నా కూడా మనము కొంచెం ఇది చేసి వేసేయచ్చు, తురిమేసి. లేదు అంటే ఒక బటర్ పీస్ వేసి మూత పెట్టేసి
తినేటప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. లంచ్కి ఏంట్రా అంటే కొబ్బరి కొట్టున్నాను టెంపుల్లో. ఇంకా అది అలాగే పోతుంది, ఎప్పుడు స్వీట్ ఎందుకులే ఈ వాతావరణానికి అన్నట్లు నేను కొబ్బరి పాల రైస్ చేసేసాను. బాగా టేస్టీగా ఉంటుంది కదా, చాలా ఈజీ, చాలా తక్కువలో అయిపోతుంది అనమాట దాని ప్రాసెస్. రైస్ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. నాకు అసలు రోజు తెల్లవారుజామున లేసి విపరీతమైన హెడేక్ వచ్చిండే అనమాట. ఇంకొక రైస్ ఒక్కటి చేసేసి పక్కన పెట్టేద్దాము, కొన్ని మురుకులు ఉన్నాయన్నమాట. సో ఇంకా మురుకులు ఉన్నాయి కదా, అంటే మన పెసరపప్పు మురుకులు చేసి పెట్టుకున్నానా, ఇంకా అవి ఉన్నాయి కదా అన్నట్లు ఇంకా నంచుకునే కూడా, అంటే మనకు తాలింపు కూడా ఏం చేసుకోలేదు. బట్ ఎందుకో ఇంకా లాస్ట్ మినిట్లో బోండాలు చేసేస్తాంలే అనుకున్నా. ఏం చేయబుద్ధి కాలేదనమాట, నాకు కొంచెం టైర్డ్గా అనిపించింది. ఏదో ఒకటి చేసేసి కొంచెం పడుకునేస్తాము అని అనుకున్నాను నేను. ఇంకా బట్ ఇంకేమో మళ్ళా మెదడు నాకు ఇదయ్యి మళ్ళీ బోండాలు వేసేసాను. సో ఇప్పుడు వచ్చి అన్నం అయిపోయింది, అది ఆల్రెడీ మనకు రైస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని, దీనికి గీ కొంచెం తక్కువ వాడితే బెస్ట్ అండి. ఎందుకంటే మనకు ఆ కొబ్బరి అనేది చాలా ఎగుటుగా ఉంటుంది, చాలా వెగుటు కాబట్టి గీ వేస్తే ఇంకా వెగుటై తినలేమన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ జీలకర్ర అన్నీ వేసాను, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నీ వేసాను. పల్లీలు వేసుకుంటే వేసుకోవచ్చు, నాకు వీటిలలో పల్లీలు నచ్చవు. సరే ఉడకబెట్టుకున్నాం. రైస్ తీసుకొని మంచిగా కలుపుకోవడమే చాలా టేస్ట్. కొంచెం పచ్చి కొబ్బరి పక్కన తీసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకొని కలిపేసుకున్నాను. చాలా టేస్ట్ ఉండదండి. దీంట్లోకైతే బోండాలు చేసేసాను అనమాట. సో అదే అండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.